శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 949వ నామము పంచభూతేసి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, పంచ అంటే 5, భూత అంటే భూతములకు, ఈసి అంటే ఈశ్వరి అని అర్థం. పంచభూతములకు ప్రవ్వి, ఈశ్వరి లేదంటే అధిష్టాత్రి. మనం ముందు నామాలను చెప్పుకుంటూ వస్తున్నాం కదా. పంచ అనే సంఖ్యతో గల సంబంధాన్ని వివరిస్తూ వసన్యాది వాగ్దేవతలు మనకి ఈ నామాలన్నీ చెప్తూ వస్తున్నారు. ఈ నామాల మొత్తంలో పంచభూతాలైన పృథ్వీ వ్యాపస్తేజో రాకాశములు ఈ తల్లి నియంత్రించే విధానం గురించి మనకి వివరిస్తూ వస్తున్నారు. లలితా సహస్రనామంలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము వీటిని పృథ్వీ వ్యాపోస్తేజో వాయురాకాశములనే పంచభూతాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. జగన్మాత ఈ సమస్త విశ్వమును ఈ పంచభూతాలతోనే సృష్టించింది. ఈ పంచభూతాల సమ్మేళనంగా మానవులను అనేక రకాలుగా జగన్మాత ఈ సమస్త విశ్వమును ఈ పంచభూతములతోనే సృష్టించింది. ఈ పంచభూతముల సమ్మేళనంగా మానవులను, రకరకాలైన పశువులను, పక్షులను, ఇతర అనేక రకాలైన జీవరాశులను సృష్టించింది. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, పంచభూతములు కూడా అమ్మవారి ఆజ్ఞలకి లోబడే ఉంటాయి అని. అందుకే వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని పంచభూతేసి అనే నామంతో కీర్తించారు. ఈ పంచభూతాల యొక్క ఆవిర్భావాన్ని తైత్తిరీయోపనిషత్తు ఏ విధంగా వివరించింది అంటే, సర్వాత్మస్వరూపిణి అయిన జగన్మాత నుండి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుండి భూమి జన్మించాయి. ఈ పంచభూతములు కూడా సృష్టికి ముందు ఆ తల్లిలోనే ఇమిడి ఉన్నాయి అని. కాబట్టి ఈ పరమేశ్వరి లలితాంబిక పంచభూతేసి అనే నామంతో వ్యవహరింపబడుతూ ఉంది. పంచభూతాలకు అధిష్టాత్రి అయిన సృష్టికి కారణమైంది పంచభూతేసి. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి ఈ 5 భూతములు వివిధ నిష్పత్తుల్లో ప్రస్తార సంయోగముల వల్ల ఈ జగత్తు సృష్టింపబడింది. దీన్ని పంచీకరణము అంటూ ఉంటామన్నమాట. ఈ విధంగా పంచభూతములను తన ఆధీనంలో ఉంచుకుని వాటి చేత ఈ సమస్త విశ్వము యొక్క నిర్మాణం చేసి ఈ పంచభూతాలతో నిండి ఉన్న ఈ జగతిలో తాను చైతన్యముగా అంటే సత్తారూపంగా నిలిచి ఉంటుంది ఆ పంచభూతేసి అని వివరింపబడిన ఆ పరమేశ్వరి. పంచభూతాలతో కూడిన ఇంతటి విశ్వసృష్టిని చేసిన జగన్మాత ఆ పంచభూతములు మన చేతిలో 5 వేళల్లో నిక్షిప్తం చేసి ఉంచింది. మనకే తెలియని శక్తి మన చేతి వేళలో దాగి ఉందన్నమాట. బొట్న వేలేమో అగ్ని, చూపుడు వేలు గాలి, మధ్య వేలు ఆకాశం, ఉంగరం వేలు భూమి, చిటికెన వేలులో నీరు ఉంటాయి. వివిధ ఆలయాల్లో అర్చకులు దేవుడికి హారతి ఇచ్చే సమయాల్లో నైవేద్యం పెట్టేటప్పుడు వాళ్ళు అరిచేతిని చూపిస్తూ ఉంటారు కదా. ఇలా వేళ్లతో అన్ని ముద్దలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇదే పంచభూతేసి అని కీర్తింపబడిన తల్లికి సమర్పింపబడే ఆరాధన. పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుడు పంచభూతములతో ఈ సమస్త విశ్వాన్ని సృష్టించడమే కాక పంచభూత లింగముల రూపంలో కూడా వివిధ ప్రదేశాల్లో కొలువై ఉన్నాడు. పంచభూతముల్లోని ఆకాశతత్వానికి ప్రతీకగా ఈశ్వరుడు చిదంబరంలో చిదంబరేశ్వరుడుగా వెలిశాడు. కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర శివలింగం పృథ్వీతత్వంగాను భూమిని సూచిస్తూ ఉంటుంది. అరుణాచలం క్షేత్రంలోని అగ్నిలింగం పంచభూతాల్లోని అగ్నిభూతానికి ప్రతీక. జంబుకేశ్వరంలోని జలలింగము జలతత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. కాళహస్తిలో శివలింగము వాయుతత్వానికి ప్రతీకంగా కొలుస్తూ ఉంటారు. ఇంకా జగన్మాత పంచరత్నాత్మిక. విష్ణు పురాణంలో ఏమని చెప్పబడి ఉంది అంటే, పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు యొక్క గళములోని వైజయంతిమాల భూతమాలగా కూడా చెప్పబడిందనమాట. పంచరూప అనే పదానికి ముత్యము, మాణిక్యము, మరకతము, ఇంద్రనీలమణి, వజ్రములతో సమానమైన వర్ణం కలది అని అర్థం. విష్ణు రహస్యమునందు పృథ్వీ నుండి నీలమణి పుట్టుచున్నది, నీటి నుండి ముత్యములు, తేజస్సు నుంచి కౌస్తుభమణి, వాయువు నుండి వైడూర్యము, ఆకాశం నుంచి పుష్యరాగము పుట్టుకొచ్చాయన్నమాట. ఈ 5 చేరి విష్ణువు యొక్క గళములో వైజయంతిమాలగా మారుతూ ఉన్నాయి అని పేర్కొనబడింది. పంచభూతములైన పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశములకు ప్రవ్వి, ఈశ్వరి లేదంటే అధిష్టాత్రిగా ఆ పంచభూతముల సమ్మేళనంగా సమస్త చరాచర జీవరాశులతో కూడిన ఈ సమస్త విశ్వంను సృష్టించి ఆ విశ్వంలో అణువులోనూ చైతన్య స్వరూపిణిగా
నిండి ఉన్న జగన్మాతమును మనమందరము పంచభూతేసి అనే నామంతో స్మరిస్తూ ఉన్నట్లయితే ఈ పంచభూతాలతోటే ఈ ప్రపంచం, ఈ విశ్వం మొత్తం తయారైంది, అది అమ్మ ద్వారా తయారైంది మనం చెప్పుకున్నాం కదా ఈ నామంలో. ఈ పంచభూతాల యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏ పనైనా సులువుగా చేయగలం. కాబట్టి మన శరీరంలో ఉన్నవి కూడా పంచభూతాలే. మనం చెప్పుకున్నాం కదా మన చేతిలోనే పంచభూతాలు ఉంటాయని. ఆ విధంగా ఈ నామం ద్వారా మనం మనస వాచ కర్మణ అమ్మవారిని స్మరించినట్లయితే ఈ పంచభూతాలు మన శరీరంలో చైతన్యాన్ని కలిగిస్తాయి. ఆ చైతన్యం కలిగినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఎప్పుడు మనసా వాచ కర్మణ అమ్మవారిని పంచభూతేసి అనే నామంతో స్మరిస్తూ ఉండడం వల్ల ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.